Yeah, let us start. Good evening, all. So, in yesterday's class, we discussed degrees of comparison. Okay, and we also came to know how to change a sentence from positive to comparative and also to superlative degrees. Today, let us do some exercises. So, those who had textbooks, open page number 116, exercise number 3. Change the degrees of comparison without changing the meaning. The first one, Wordsworth is one of the greatest poets in English. సో ఇది మనకి ఏ డిగ్రీలో ఉన్నది? Wordsworth is one of the greatest poets in English. మనకి ది ఈఎస్టీ అనే ఆ, మనకి పాజిటివ్ డిగ్రీ కాదు, సూపర్లైటివ్ డిగ్రీలో మాత్రమే ది అను ఈఎస్టీ ఉంటాయి. పాజిటివ్ డిగ్రీలో యాజ్, యాడ్జెక్టివ్ యాజ్, లేదంటే సో యాడ్జెక్టివ్ యాజ్. ఓకే, సో ఇది పాజిటివ్ డిగ్రీ అంటే. మనకి ది వచ్చి ఈఎస్టీ ఉన్నదంటే అది 100% సూపర్లేటివ్ డిగ్రీ మాత్రమే. సో మనం సూపర్లేటివ్ నుంచి కంపారిటివ్, పాజిటివ్ రెండింటికి చేంజ్ చేద్దాం. ఫస్ట్ కంపారిటివ్ చూద్దాం. వాట్స్ ఈస్ గ్రేటర్ దాన్. మనం కంపారిటివ్ కాబట్టి ఓకే, యాడ్జెక్టివ్కి ఈఆర్ యాడ్ చేస్తున్నాం. సూపర్లేటివ్లోనేమో ఈఎస్టీ ఉంది, కంపారిటివ్ డిగ్రీలోనేమో ఈఆర్ ఉంటుంది. ఓకే, సో వాట్స్ ఈజ్ గ్రేటర్ దాన్, టిహెచ్ఏఎన్ దాన్. సో కంపారిటివ్లో దాన్ అనేది మనం ఖచ్చితంగా ఉపయోగించాలి అని అంతకుముందు క్లాసులో మనం చెప్పుకున్నాం. ఓకే, వాట్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎంతమంది కంటే మోస్ట్ అదర్ పోయట్స్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఎందుకు మోస్ట్ అదర్ అని రాసామంటే ఇక్కడ మనకి సూపర్లేటివ్లో వన్ ఆఫ్ ది అని ఉన్నది. ఈ వన్ ఆఫ్ అనేది రాకుండా కేవలం ది అని ఉన్నట్లయితే ఓకే, మనం దాన్ ఎనీ అదర్ పోయెట్ ఇన్ ఇంగ్లీష్ అని రాసేవాళ్ళం. అలా లేదు. ఓకే, గ్రేటెస్ట్ పోయిట్స్ అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళల్లో వాట్స్వర్త్ ఒకరు కాబట్టి ఓకే, మనం అందుకనే వాట్స్వర్త్ ఈజ్ గ్రేటర్ దాన్ మోస్ట్ అదర్ పోయట్స్ ఇన్ ఇంగ్లీష్ అని రాస్తున్నాం. సో ఇది కంపారిటివ్ డిగ్రీ. ఓకే, వాట్స్వర్త్ ఈజ్ గ్రేటర్ దాన్ మోస్ట్ అదర్ పోయట్స్ ఇన్ ఇంగ్లీష్. నా పాజిటివ్ డిగ్రీ మనకి వన్ ఆఫ్ ది అని వచ్చింది అనుకో, పాజిటివ్ ఎలా బిగిన్ అవ్వాలని చెప్పుకున్నాం. యా, వెరీ ఫ్యూ. సో వెరీ ఫ్యూ పోయట్స్ ఇన్ ఇంగ్లీష్, వెరీ ఫ్యూ poets in English are as great as Wordsworth. Okay, very few poets in English are as great as Wordsworth. సో ఇది మనకి పాజిటివ్ డిగ్రీ. నెక్స్ట్, ద ఈఫిల్ టవర్ ఈజ్ హయ్యర్ దాన్ ద కుతుబ్ మీనార్. సో ఇక్కడ మనకి ఎన్ని కట్టడాలు ఉన్నాయి? సబ్జెక్ట్స్ కంపారిజన్ వేటి మధ్య ఉన్నది ఇక్కడ? ఏ థింగ్ ఇంకా కుతుబ్ మీనార్ అని ఇంకేమున్నాయి?
ఎన్ని ఉన్నాయి మొత్తం ఇక్కడ మనకి? సో, రెండే ఉన్నాయి. రెండే ఉన్నప్పుడు మనకి ఏమవ్వాలి? పాజిటివ్, కంపారిటివ్ మాత్రమే ఉండాలి గానీ సూపర్‌లేటివ్ ఉండదు. ఇది మీకు గుర్తు రావాలి. ఓకేనా? ఈ రూల్ మీరు గుర్తుపెట్టుకోండి. సో, మనకు ఆల్రెడీ ఏ డిగ్రీలో ఇచ్చారు? పాజిటివా? ఆ! కంపారిటివ్ ఇచ్చారు. సో, దాన్ ఉందంటే కంపారిటివ్ అని అర్థం. సో, ఇప్పుడు మనం పాజిటివ్‌లోకి రాయాలి. ఇంకా అదొకటే కదా చేంజ్ చేసేది. ఇంకేం లేదు గాబట్టి, పాజిటివ్, కంపారిటివ్ రెండే ఉంటాయి గాబట్టి, మనకు కంపారిటివ్‌లో ఇచ్చారు. మనం పాజిటివ్‌కి మాత్రం చేంజ్ జేసుకోవాలి. సో, ఫస్ట్ లాస్ట్‌గా ఉన్న సబ్జెక్ట్ ముందు రాయాలి. 'ద కుతుబ్ మీనార్' ఓకే. అదే కదా లాస్ట్‌గా ఉంది. సో, ఆన్సర్ దాంతో స్టార్ట్ చేయాలి. 'ద కుతుబ్ మీనార్.' సో, ఫస్ట్ మీరు రాసేటప్పుడు ఫస్ట్ అక్షరం క్యాపిటల్ ఉండాలి. ఇక్కడ స్మాల్ 'ది' ఉన్నా గానీ, ఓకే. స్మాల్ 'టీ' ఉంది. టీహెచ్‌ఈ 'ది'లో. కానీ మీరు ఫస్ట్ రాస్తున్నారు గాబట్టి, ఫస్ట్ 'టీ' క్యాపిటల్ రాయాలి. 'టీ' క్యాపిటల్, మిగతా అన్నీ స్మాల్ 'టీహెచ్‌ఈ.' 'కుతుబ్ మీనార్' ఎలా ఉందో అలాగే. 'కేస్' క్యాపిటల్, 'ఎం' క్యాపిటల్. 'కుతుబ్ మీనార్.' 'ద కుతుబ్ మీనార్ ఈస్' ఓకే. ఈస్ మనం ఏం చెప్పుకున్నాం? పాజిటివ్ ఉంటే నెగెటివ్ నెగెటివ్ రాయాలి. నెగెటివ్ ఉంటే పాజిటివ్ రాయాలనుకున్నాం. అంటే నాట్ యాడ్ చేసుకోవాలి. 'ద కుతుబ్ మీనార్ ఈజ్ నాట్' 'ద కుతుబ్ మీనార్ ఈజ్ నాట్ సో హై' 'ద కుతుబ్ మీనార్ ఈజ్ నాట్ సో హై యాస్' 'ద కుతుబ్ మీనార్ ఈజ్ నాట్ సో హై యాస్ ద ఈఫిల్ టవర్.' ఇది ఆన్సర్. ఓకే. మనం నాట్ వచ్చినప్పుడు సో రాయాలి జనరల్‌గా. 'ద కుతుబ్ మీనార్ ఈజ్ నాట్ సో హై' సో, యాడ్జెక్టివ్ హయ్యర్ కాబట్టి మనకు పాజిటివ్‌లో హై అవుతుంది. ఓకే. హై, హయ్యర్, హైయెస్ట్. 'ద కుతుబ్ మీనార్ ఈజ్ నాట్ సో హై యాస్ ద ఈఫిల్ టవర్.' సో, ఇది మీకు ఆన్సర్. నెక్స్ట్. 'దిస్ టెంపుల్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇన్ ఇండియా.' ఇది మనకి ఏ డిగ్రీలో ఉన్నది? సూపర్‌లేటివ్ ఉన్నది. సో, మనం కంపారిటివ్, పాజిటివ్ 2 రాద్దాం. ఓకే. ఏం రాయాలి? 'దిస్ టెంపుల్ ఈజ్' ఏం రాయాలి? యాడ్జెక్టివ్ ఎలా ఉండాలి? 'దిస్ టెంపుల్ ఈజ్' బిగ్గర్. 'దిస్ టెంపుల్ ఈజ్ బిగ్గర్ దాన్' ఓకే. ఎనీ అదర్ టెంపుల్ ఇన్ ఇండియా. ఓకే. 'దిస్ టెంపుల్ ఈజ్ బిగ్గర్ దాన్ ఎనీ అదర్ టెంపుల్ ఇన్ ఇండియా.' ఓకే. 'దిస్ టెంపుల్ ఈజ్ బిగ్గర్ దాన్' 'దిస్ టెంపుల్ ఈజ్ బిగ్గర్ దాన్ ఎనీ అదర్ టెంపుల్ ఇన్ ఇండియా.' ఓకే. ఇది మనకి కంపారిటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ. ఓన్లీ 'ది' ఉన్నది. 'వన్ ఆఫ్ ది' లేదు. 'వన్ ఆఫ్ ది' ఉంటే వెరీ ఫ్యూతో స్టార్ట్ అయ్యేది. ఓన్లీ 'ది' ఉంటే ఎలా స్టార్ట్ అవ్వాలని చెప్పుకున్నాం? నో అదర్. ఓకే. నో అదర్ టెంపుల్ ఇన్ ఇండియా ఈజ్ సో బిగ్ యాజ్ నో అదర్ టెంపుల్ ఇన్ ఇండియా ఈజ్ సో బిగ్ యాజ్ దిస్ టెంపుల్. ఓకే. సోకి, యాజ్‌కి మధ్యలో అడ్జెక్టివ్ ఉండాలి. యాహ్! ఇక్కడ ఆల్రెడీ సెంటెన్స్‌లో మీకు ఈజ్ ఉంది చూడండి. 'దిస్ టెంపుల్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇన్ ఇండియా' ఉంది.
అర్థమైందా? సో ఆన్సర్ ఏంటి? నో అదర్ టెంపుల్ ఇన్ ఇండియా ఈస్ సో బిగ్ యాజ్ దిస్ టెంపుల్. ఓకే, ఇది ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్. నో అదర్ మ్యాన్ వాజ్ సో వైజ్ యాజ్ యులిసిస్. ఇది మనకి ఏ డిగ్రీలో ఉన్నది? పాజిటివ్. ఓకే, మనకి సో యాజ్ ఓన్లీ పాజిటివ్లో వస్తాయి, కంపారిటివ్లో రావు. ఓకే, కంపారిటివ్లో దాన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది పాజిటివ్ నుంచి మనం కంపారిటివ్లోకి సపరేటివ్లోకి చేంజ్ చేద్దాం. యులిసిస్ was Ulysses was wiser. Ulysses was wiser than Ulysses was wiser than any other man. అక్కడ నో అదర్ మ్యాన్ అని ఉంది కాబట్టి మనం ఎనీ అదర్ మ్యాన్గా చేంజ్ చేసాం. ఓకే, యులిసిస్ వాస్ వైజర్ దాన్ ఎనీ అదర్ మ్యాన్. సో ఇది మనకి కంపారిటివ్ డిగ్రీ. నా సూపర్లాటివ్ డిగ్రీ. Ulysses was the wisest man. Ulysses was the wisest man. Okay, so that is the answer. Next one. Iron is the most useful metal. సో ఏ డిగ్రీలో ఉన్నది? మనం కంపారిటివ్ పాజిటివ్ రెండింటికి చేంజ్ చేద్దాం. ఫస్ట్ కంపారిటివ్. Iron is more useful. ఓకే, సూపర్లేటివ్లో మోస్ట్ ఉంది కాబట్టి కంపారిటివ్లో మోర్ ఉండాలి. ఒకవేళ కంపారిటివ్లో మోర్ ఉంటే సూపర్లేటివ్లో మోస్ట్ ఉంటుంది. ఓకే, రెండు వైస్ వర్స అనమాట. మోర్ ఉంటే మోస్ట్, మోస్ట్ ఉంటే మోర్. ఐరన్ ఈజ్ మోర్ యూస్ఫుల్ దాన్. సో కంపారిటివ్ కాబట్టి దాన్ ఖచ్చితంగా ఉండాలి. THAN నాట్ THEN. దాను దెన్ రెండు వేరు. ఓకే, దాన్ అంటే కంటే. ఓకే, అన్నిటికంటే. THEN దెన్ అంటే అప్పుడు. ఓకే, THEN అని రాయకండి, THAN. ఓకే, రాసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి రాయండి. చిన్న ఒక లెటర్ మాత్రమే స్పెల్లింగ్ మిస్టేక్. THENకి ఏఎన్కి ఒక లెటర్ డిఫరెన్స్ అంతే, కానీ పోయిద్ది ఆన్సర్. ఓకే, సో ఐరన్ ఈస్ మోర్ యూస్ఫుల్ దాన్ ఏం రాయాలి ఇప్పుడు? ఎనీ అదర్ మెటల్. ఓకే, ఐరన్ ఈజ్ మోర్ యూస్ఫుల్ దాన్ ఎనీ అదర్. మోస్ట్ అదర్ కాదు. మోస్ట్ అదర్ ఎప్పుడు వస్తుందంటే వన్ ఆఫ్ ది ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఇక్కడికి ఓన్లీ దీనే ఉంది. ఓకే,
ఓకే. ఓన్లీ ది ఉంటే ఎనీ అదర్ రాసుకోవాలి. ఎనీ అదర్ మెటల్. ఐరన్ ఈజ్ మోర్ యూస్ఫుల్ దాన్ ఎనీ అదర్ మెటల్. సో ఇది మనకి కంపారిటివ్. నువ్వు పాజిటివ్. పాజిటివ్ ఎలా స్టార్ట్ చేయాలి? నో అదర్. ఓకే. నో అదర్ మెటల్. నో అదర్ మెటల్ ఈజ్ సో యూస్ఫుల్ యాజ్ no other metal is so useful as iron. Okay, no other metal is so useful as iron. Next, health is better than wealth. ఏ డిగ్రీలో ఉంది? సూపర్లేటివా? మనం దేంట్లోకి మారుద్దాం? సూపర్లేట్లోకి మార్చవచ్చా? పాజిటివ్లోకి చేంజ్ చేయాలి. అంటే చివరిగా ఉన్న సబ్జెక్ట్ మనం ముందు రాయాలి. హెల్త్. హెల్త్ ఈస్ నాట్. మనకి పాజిటివ్ ఉంటే నెగిటివ్ రాయాలి, నెగిటివ్ ఉంటే పాజిటివ్ రాయాలని చెప్పుకున్నాం. ఓకే. ఎందుకంటే కంపారిజన్ అనేది రెండింటి మధ్య ఉంది. హెల్త్ వెల్త్ కాబట్టి పాజిటివ్ని నెగిటివ్గా రాసుకోవాలి. అంటే నాట్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ నెగిటివ్ నాట్ ఉంటే తీసేసి రాయాలి. ఓకే. వెల్త్ ఈజ్ నాట్ సో. ఇక్కడ యాడ్జెక్టివ్ ఏంటిది? బెటర్ అనేది దేనికి బెటర్ అంటాం? గుడ్, బెటర్, బెస్ట్. గుడ్ అనేది పాజిటివ్ డిగ్రీ, బెటర్ అనేది కంపారిటివ్ డిగ్రీ, బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. ఇది 3 ఫార్మ్స్. ఓకే. గుడ్, బెటరు, బెస్ట్. మన పాజిటివ్లో గుడ్ రాయాలి, కంపారిటివ్లో బెటర్ రాస్తాం, సూపర్లేటివ్లో బెస్ట్ రాయాలి. సో ఇక్కడ హెల్త్ ఈస్ నాట్ సో గుడ్. ఓకే. వెల్త్ ఈస్ నాట్ సో గుడ్ యాజ్ హెల్త్. ఓకే. వెల్త్ ఈస్ నాట్ సో గుడ్ యాజ్ హెల్త్. ఇది ఆన్సర్. నెక్స్ట్ 7th వన్. సమ్ పీపుల్ హ్యావ్ మోర్ వెల్త్ దాన్ విజ్డమ్. ఏ డిగ్రీలో ఉంది? సో ఇది మనకి ఫార్మేషన్ అనేది రాంగ్గా ఉంది ఈ సెంటెన్స్. సో వీ కెనాట్ చేంజ్ దిస్. సో లీవ్ దిస్ అండ్ గో టు ద నెక్స్ట్ వన్. వెరీ ఫ్యూ గర్ల్స్ ఆర్ యాజ్ ఇండస్ట్రియస్ యాజ్ సుజాత. ఓకే. ఇది ఏ డిగ్రీలో ఉన్నది? పాజిటివ్. యాజ్ యాడ్జెక్టివ్ యాజ్. ఓకే. యాజ్ యాడ్జెక్టివ్ ఫాలోడ్ బై యాజ్ ఇండస్ట్రియస్ యాజ్ అనేది పాజిటివ్ డిగ్రీలో ఉన్నది. మనం కంపారిటివ్ సూపర్లేటివ్ రాద్దాం. సో ఫస్ట్ చివరిగా ఉన్న పేరును ముందుకు తీసుకురావాలి. సుజాత ఈజ్. ఓకే. సో ఇక్కడ సింగులర్ కాబట్టి ఈజ్. అదే ఫ్యూ గర్ల్స్ అన్నారు కాబట్టి ఆర్ వాడాం. సో సుజాత ఈజ్. ఓకే. ఇండస్ట్రియస్ సెకండ్ ఫామ్ ఏం రాసుకోవాలి? అడ్జెక్టివ్కి ఏం యాడ్ చేసుకోవాలని చెప్పాము? కంపారిటివ్లో అయితే దాని అనేది అడ్జెక్టివ్ తర్వాత వస్తుంది.
మనకి మోనోసిలబిక్ అయితే ఇయర్. ఓకే. డై కానీ డ్రై కానీ అయితే మోరు యాడ్ చేయాలి. మోర్. సుజాత ఈజ్ మోర్ ఇండస్ట్రియస్. మోస్ట్ అనేది సూపర్లేటివ్లో వస్తుంది. సుజాత ఈజ్ మోర్ ఇండస్ట్రియస్. కంపారిటివ్లో మనకి మోర్ కానీ ఇయర్ కానీ రావాలి. ఇయర్ ఏమో చివరి యాడ్ అయింది, మోర్ అనేది ముందు వస్తుంది అడ్జెక్టివ్కి. మీరు అంతకుముందు చేసుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఓకే. ఒకసారి నేను అంతకుముందు చేసినటువంటి వీడియో కూడా మీరు చూడవచ్చు. నేను క్లాస్ది మీకు యూట్యూబ్ లింక్ షేర్ చేసి అన్ని గ్రూపుల్లో వచ్చింది. ఎంతమంది చూసారో నాకైతే తెలియదు. ఎవరో 2-3 కంటే ఎక్కువ చూడలా. ఓకే. 3 or 4 వ్యూస్ ఏమో అన్నట్టున్నాయి. మీరు ఎంత బాగా చూసి ప్రాక్టీస్ చేస్తే మీకు అంత పర్ఫెక్ట్గా అవుతారు మీరు. సో సుజాత ఈజ్ మోర్ ఇండస్ట్రియస్ దాన్. దాని తర్వాత ఏం రాయాలి? ఎనీ అదరా? నో. దాన్ మోస్ట్ అదర్ గర్ల్స్. మనకి వెరీ ఫ్యూ వచ్చింది కాబట్టి, ఓకే, వెరీ ఫ్యూ వస్తే మోస్ట్ అదర్ రాసుకోవాలి. సుజాత ఈస్ సుజాత ఈజ్ మోర్ ఇండస్ట్రియస్ దాన్ మోస్ట్ అదర్ గర్ల్స్. సో ఇది కంపారిటివ్. సూపర్లేటివ్. సుజాత ఈజ్ one of the most. Sujata is one of the most industrious girls. Sujata is one of the most industrious girls. Okay. Next. Kalidasa is greater than any other poet in Sanskrit. Kalidasa is greater than any other poet in Sanskrit. ఇది మనకి ఏ డిగ్రీలో ఉన్నది? మనం పాజిటివ్ సూపర్లైటివ్ రెండు కూడా చేంజ్ చేద్దాం. సో ఫస్ట్ సూపర్లైటివ్ చేద్దాం. ఏం రాయాలి? కాళిదాస ఈస్ ద గ్రేటెస్ట్. ఓకే. ది అనేది ఖచ్చితంగా ఉపయోగించాలి అడ్జెక్టివ్కి ముందుకు. కాళిదాస ఈజ్ ద గ్రేటెస్ట్ పోయట్ ఇన్ సాంస్క్రిట్. కాళిదాస ఈజ్ ద గ్రేటెస్ట్ పోయట్ ఇన్ సాంస్క్రిట్. ఇంకా నో అదర్ రాదు. నో అదర్ అనేది పాజిటివ్లో వస్తుంది. కాళిదాస ఈజ్ ద గ్రేటెస్ట్ పోయట్ ఇన్ సాంస్క్రిట్. ఇది మనకి సూపర్లేటివ్ డిగ్రీ. సో పాజిటివ్ డిగ్రీ రాసుకుంటే నో అదర్ పోయట్ ఇన్ సాంస్క్రిట్ ఈస్ సో గ్రేట్. No other poet in Sanskrit is so great as Kalidasa. Okay. No other poet in Sanskrit is so great as Kalidasa. Now, next one. I have never seen such a beautiful palace as this. I have never seen such a beautiful palace as this.
సో దీన్ని కంపారిటివ్ సూపర్లేటివ్‌లోకి రాద్దాం. దిస్ ప్యాలెస్ ఈస్ దిస్ ప్యాలెస్ ఈస్ మోర్ బ్యూటిఫుల్. హ్మ్. దిస్ ప్యాలెస్ ఈస్ మోర్ బ్యూటిఫుల్ దాన్ దాన్ ఎనీ అదర్ ప్యాలెస్ ఐ హావ్ ఎవర్ సీన్. ఇందాక మరి క్వెషన్‌లో నెవర్ వచ్చింది. కానీ ఇప్పుడు ఎవర్‌గా మార్చుకోవాలి. ఈవీఈఆర్. ఐ హావ్ ఎవర్ సీన్. ఈవీఈఆర్. ఎన ఎగరగొడితే సరిపోతుంది. ఐ హావ్ ఎవర్ సీన్. సో ఇది కంపారిటివ్. సూపర్లేటివ్‌లోకి చేంజ్ చేసినట్లయితే దిస్ ఈజ్ ద దిస్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్యాలెస్. దిస్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్యాలెస్ ఐ హావ్ ఎవర్ సీన్. మళ్ళా ఎవరే. ఈవీఈఆర్. ఐ హావ్ ఎవర్ సీన్. దిస్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్యాలెస్ ఐ హావ్ ఎవర్. ఈవీఈఆర్. ఎవర్ సీన్. ఎస్ఈఎన్. సీన్ ఫుల్ స్టాప్. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ వన్. వెరీ ఫ్యూ సిటీస్ ఇన్ ఇండియా ఆర్ సో బిగ్ యాజ్ మద్రాస్. వెరీ ఫ్యూ సిటీస్ ఇన్ ఇండియా ఆర్ సో బిగ్ యాజ్ మద్రాస్. సో ఏ డిగ్రీలో ఉంది? ఇది కంపారిటివ్లో ఉంది. ఇది కంపారిటివ్లో ఉందా? పాజిటివ్లో ఉంది. మనం కంపారిటివ్ సూపర్లేటివ్ రెండు చూద్దాం. మద్రాస్ ఈజ్ ఏం రాయాలి తర్వాత? మద్రాస్ ఈజ్ బిగ్గా. మళ్ళీ బిగ్ వచ్చిద్దా కంపారిటివ్లో కూడా? యాడ్జెక్టివ్ ఏ ఫామ్లో ఉండాలి? సెకండ్ ఫామ్ ఏంటి బిగ్కి? అది రాయాలి. మద్రాస్ ఈజ్ బిగ్గర్. తర్వాత మద్రాస్ ఈజ్ బిగ్గర్ దాన్. ఓకే. దాన్ మోస్ట్ అదర్. మోస్ట్ కాదు, మోస్ట్ అదర్. మోస్ట్ అదర్ సిటీస్. అది ఆన్సర్. ఓకే. మద్రాస్ ఈజ్ బిగ్గర్ దాన్ మోస్ట్ అదర్ సిటీస్. ఓకేనా? సో ఇది కంపారిటివ్ డిగ్రీ. నా సూపర్లేటివ్ డిగ్రీ. మద్రాస్ ఈజ్ వెరీ ఫ్యూ వస్తే ఏం రాయాలి? నా వన్ ఆఫ్ ది. మనకి సూపర్లేటివ్లో ది ఉండాలి, కానీ నో అదర్ ఉంటే ది రాస్తాం. వెరీ ఫ్యూ ఉన్నట్లయితే వన్ ఆఫ్ ది అనేది ఉండాలి. ఓకే. మద్రాస్ ఈజ్ వన్ ఆఫ్ ద. తర్వాత యాడ్జెక్టివ్ ఎలా ఉండాలి? మద్రాస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. మద్రాస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా. ఇన్ ఇండియా సిటీస్ కాదు, సిటీస్ ఇన్ ఇండియా. మద్రాస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా. ఓకే. నెక్స్ట్ 12th one. తిరుపతి ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ పిల్గ్రిమ్ టౌన్స్. సో వన్ ఆఫ్ ది వచ్చింది. ఏ డిగ్రీ ఇది? సూపర్లేటివ్. మనం కంపారిటివ్ పాజిటివ్ రెండు రాద్దాం. తిరుపతి ఈజ్ తర్వాత ఏం రాయాలి? తిరుపతి ఈజ్ తర్వాత
మోస్ట్ ఎందుకు వస్తుంది? మోస్ట్ రాదు ఇంకా. మోస్ట్ అనేది ఓన్లీ సూపర్లేటివ్‌లోనే వస్తుంది. మోస్ట్ ప్లస్‌లో వేరేది రాయాలి. వేరే ఏం రాయాలి? ఆ! తిరుపతి ఈజ్ మోర్ పాపులర్. తర్వాత థాన్. ఓకే. తిరుపతి ఈజ్ మోర్ పాపులర్ థాన్. దాని తర్వాత మోస్ట్ అదర్ పిల్గ్రిమ్ టౌన్స్. ఓకే. దాన్ మోస్ట్ అదర్. మనకి దాని తర్వాత రెండే ఆప్షన్స్. ఎనీ అదర్ కానీ మోస్ట్ అదర్ కానీ. ఓకే. దాని తర్వాత ఈ రెండిట్లో ఒకటి రాసుకోవాలి. ఎనీ అదర్ ఎప్పుడు రాస్తామంటే మీకు నో అదర్ అని ఉంటే ఎనీ అదర్ రాస్తాం. ఓకే. అలా కాకుండా వెరీ ఫ్యూ అని ఉన్నట్లయితే మోస్ట్ అదర్ అని రాసుకోవాలి. మండ గుర్తులు మీరు గుర్తుపెట్టుకోకపోతే ఎలా మీకు ఆన్సర్లు ఎలా వస్తాయి? ఎగ్జామ్లో ఏం రాస్తారు? మీరు అసలు ఏం ప్రాక్టీస్ చేయట్లా. నేను ఎన్ని 100 చెప్పినా ప్రయోజనం లేదు మీరు ప్రాక్టీస్ చేయకుండా. ఓకే. నేను ఎన్ని 100 చెప్పినా నో యూస్. యూ నీడ్ టు వర్క్ హార్డ్. యూ హ్యావ్ టు ప్రాక్టీస్. తిరుపతి ఈస్ మోర్ పాపులర్ దాన్ మోస్ట్ అదర్ పిల్గ్రిమ్ టౌన్స్. ఇది కంపారిటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ. సో వన్ ఆఫ్ ది వస్తే మనం పాజిటివ్ ఎలా స్టార్ట్ అవ్వాలని చెప్పుకున్నాం? వెరీ ఫ్యూ. వెరీ ఫ్యూ పిల్గ్రిమ్ టౌన్స్ ఆర్ యాజ్ పాపులర్ యాజ్ తిరుపతి. వెరీ ఫ్యూ పిల్గ్రిమ్ టౌన్స్ ఆర్ యాజ్ పాపులర్ యాజ్ తిరుపతి. ఓకే. దిస్ ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? వెరీ ఫ్యూ పిల్గ్రిమ్ టౌన్స్ ఆర్ వెరీ ఫ్యూ పిల్గ్రిమ్ PILGRIM. పిల్గ్రిమ్స్ అంటే తీర్థయాత్రలకు వెళ్ళారనమాట. ఓకే. ఏదైనా భక్తి ప్లేసులు వాటిని పిల్గ్రిమ్ టౌన్స్ అంటారు. దేవుడి దర్శనం చేసుకునే. వెరీ ఫ్యూ పిల్గ్రిమ్ టౌన్స్ ఆర్ యాజ్ పాపులర్ యాజ్ తిరుపతి. నెక్స్ట్ వన్. నో అదర్ బుక్ ఈస్ సో ఇంట్రెస్టింగ్ యాజ్ ద గులివర్స్ ట్రావెల్స్. ఇదే డిగ్రీలో ఉన్నది. పాజిటివ్. మనం కంపారిటివ్ సూపర్లేటివ్ రెండు రాద్దాం. ద గులివర్స్ ట్రావెల్స్ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్ దెన్ ఎనీ అదర్ బుక్. బుక్స్ కాదు, ఎనీ అదర్ వచ్చినప్పుడు ఒకటే ఉండాలి బుక్. మోస్ట్ అదర్ వచ్చినప్పుడు బుక్స్ అని రావాలి. ద గులివర్స్ ట్రావెల్స్ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్ దాన్ ఎనీ అదర్ బుక్. మీరు ఏదైనా సరే ఎనీ అదర్ వస్తే సింగులర్ నౌన్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మనం అంతకుముందు క్లాసులో కూడా చెప్పా. మీరు యూట్యూబ్ ఒకసారి చూసుకోండి, అది లింక్ పెట్టాను కదా మీ గ్రూప్స్. ఓకే. నెక్స్ట్ పాజిటివ్, సారీ సూపర్లేటివ్ రాయాలి కదా. ద గులివర్స్ ట్రావెల్స్ ఈజ్ ద సూపర్లేటివ్ కాబట్టి దా రావాలి. ద మోస్ట్ ఇంట్రెస్ట్. ద గులివర్స్ ట్రావెల్స్ ఈజ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ బుక్. ద గులివర్స్ ట్రావెల్స్ ఈజ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ బుక్.
Okay, the Gulliver's Travels is the most interesting book. Next, it is better to resign than to evade work. ఇక్కడ మనకి ఎన్ని యాక్షన్స్ ఉన్నాయి? ఏ డిగ్రీలో ఉంది సెంటెన్స్? కంపారిటివ్లో ఉన్నది. తర్వాత 2 యాక్షన్సే ఉన్నాయి. 2 యాక్షన్స్. ఆ 2 యాక్షన్స్ ఏంటంటే, ఒకటేమో టు రిజైన్ అంటే జాబ్ వదులుకోవటం. 2 టు ఎవాయిడ్ వర్క్. ఎవాయిడ్ వర్క్ అంటే పని ఎగ్గొట్టం. ఓకే, ఎగ్గొట్టాన్ని ఎవాయిడ్ అని చెప్పేసి అంటారు. ఈవీఏడిఏ. ఓకే, పని ఎగ్గొట్టం కంటే రిజైన్ చేయటం బెటరు. ఓకే, జాబ్ వదిలేయటం బెటర్ అనేది దీనికి అర్థం. ఇట్ ఈస్ బెటర్ టు రిజైన్ దాన్ టు ఎవాయిడ్ వర్క్. సో 2 యాక్షన్స్ ఉన్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? పాజిటివ్, కంపారిటివ్ మాత్రమే ఉంటాయి, సూపర్లేటివ్ ఉండదు. మనకు ఆల్రెడీ ఏ డిగ్రీ ఇచ్చారు ఇక్కడ? ఏ డిగ్రీ ఇచ్చారు? కంపారిటివ్ ఇచ్చారు. కాబట్టి మనం ఏం రాయాలి ఇప్పుడు? ఏ డిగ్రీ రాయాలి? ఓన్లీ పాజిటివ్ రాయాలి. ఇట్ ఈస్ నాట్. మనం ఇలాంటి మోడల్స్ చాలా చేసాం. పాజిటివ్ ఉంటే నెగిటివ్, నెగిటివ్ ఉంటే పాజిటివ్. ఓకే, ఇట్ ఈస్ నాట్ సో గుడ్. It is not so good to evade work. It is not so good to evade work. He has to resign. AS has to resign. So, this is the answer. Next, 15th one. A good enemy is better than a foolish friend. ఇది కూడా సేమ్. A foolish friend is not so good as a good enemy. Okay, a foolish friend is not so good as a good enemy.